రామరాజు కాళ్ళు పట్టుకుని ప్రసాదరావు క్షమాపణ అడిగేలా చేసిన నర్మద, కలిసిన రామరాజు, సాగర్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి భాగ్యం నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక ఇంకా ఈ ప్రసాదరావుకి ఎక్కించి చెప్పింది ఇంకా భాగ్యం అన్న విషయం తెలిసి భాగ్యానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడానికి ముగ్గురు కూడా వెళ్తారు. ధీరజ్, ప్రేమ, నర్మద. ఇంకా వెళ్ళిన తర్వాత చెంపలు వాసిపోయేలా ఆనందరావుని చిత్త కొడతాడు. ఇంకా నా ధీరజ్ అయితే కొట్టిన తర్వాత అసలు మీరు దీని వెనక ఉన్న మర్మం ఏంటి, మీరు ఏదైనా ఇలాంటి పిచ్చి పని చేశారంటే వేరే విషయం నుంచో లేక మీరు బయట పడతారు అన్న విషయం నుంచో ఏదో ప్లాన్ చేశారని నాకు క్లియర్గా అర్థమవుతుంది. అది ఎందుకు చేశారు, మా నాన్నకెందుకు ఎక్కించి చెప్పారు, మా మావయ్య ఆస్తి ఇవ్వను, మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను అని మా మావయ్య మాకు చెప్పలేదే. అసలు మా మావయ్య ఆస్తి గురించి మాట్లాడలేదు, మమ్మల్ని ఇంట్లోంచి చేస్తానని మాట్లాడలేదు. మరి మీరెందుకు మా మామయ్య దగ్గరికి మా నాన్న దగ్గరికి వెళ్ళి మరీ చెప్పారు, చెప్పండి అంటూ మాట్లాడేసరికి ఇంకా వాళ్ళు మేము వెళ్ళలేదు, మాకు అసలు తెలీదు, ఇంటి అడ్రస్ తెలీదు అంటూ భాగ్యం చెప్తుంది. ఇంకా ఆనందరావు నోరు జారడం అలవాటే కదా, ఆ బ్యాంకు పక్కన 4వ ఇల్లు అది ఇది అని ఏదో అనేసరికి చూడండి మీకు ఇదే చివరిసారి చెప్తున్నాము, మీరు చేసిన తప్పులంటిని క్షమించడానికి కారణం కేవలం వల్లి అక్క కడుపుతో ఉందన్న ఒకే ఒక్క కారణం చేత, అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. మీరు గనక ఇదంతా కూడా చూసుకోకపోతే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, తర్వాత మీ ఇష్టం అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వీళ్ళ ముగ్గురు వార్నింగ్ ఇచ్చి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి ప్రసాదరావు ఏం చేస్తాడంటే ఇంకా సరాసరి సామానాలు తీసుకుని మరీ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రావడంతో ఏం చేస్తున్నావు నాన్న, నీవు చేస్తున్నది ఏదైనా అర్థమవుతుందా అంటూ ఇంకా నర్మద అడగడంతో, ఏంటమ్మా నా కూతురు వేరే కాపురం పెట్టింది, మరి వేరే కాపురానికి సంబంధించినవన్నీ కూడా మీరు నేను తీసుకొచ్చి ఇవ్వాలి కదా, పైగా ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఇప్పుడు తనని ఆలనా పాలన చూసుకోవాల్సిన బాధ్యత నాది, అందుకోసమనే అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉండేసరికి ఏం మాట్లాడుతున్నారో ఏదైనా మీకు తెలుస్తుందా నాన్న, మీరు ఇదంతా చేయడం తప్పు నాన్న, మీరు ఇలా ఆలోచించడం తప్పు, అసలు మా మామయ్య కుటుంబం నుంచి మమ్మల్ని వేరు చేయాలన్న ఆలోచన మీకు రావడమే తప్పు, మీకు చెప్పిన మనిషి తప్పుడు మనిషి అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు, చెప్పిన మనిషి కరెక్టే అనగానే, ఎవరు చెప్పారు నర్మదా అని చెప్పాను కానీ అది మామయ్య గారు అనేసరికి, అంటే మీ నాన్న అంతటా మీ నాన్న ఆలోచించి కాదా ఇక్కడికి వచ్చింది, మీ నాన్నకు ఎవరో చెప్తే వచ్చాడా, అసలు నేను వాళ్ళకి ఏం చెప్పాను అని చెప్పనేసరికి అది మావయ్య అనగానే, చెప్పు నర్మదా అని చెప్పనేసరికి, అవును మీరు ఆస్తిలో ₹1 కూడా ఇవ్వనని చెప్పారంట కదా, నా కూతుర్ని నా అల్లుడిని ఇద్దరిని కూడా మెడపట్టి బయటకు గెంటేస్తానని, ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వనని, మొత్తము నాకంతా కూడా నిజం తెలిసింది అనేసరికి, ఏంటి మా నాన్న ఆ మాట అన్నారా, ఎవరు చెప్పారా మాట అన్నారని, ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వనివ్వకుండా ఇంట్లోంచి బయటకు గెంటేస్తానని ఎప్పుడూ అనలేదే అంటూ ఇంకా ధీరజ్ అనేసరికి, నీకు తెలీదు, నీకేం తెలీదు, మీ నాన్న ఆస్తిలో ₹1 కూడా ఇవ్వను, మీరిద్దరూ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇంట్లోంచి వెళ్ళిపోండి, నాకు ఇవ్వాల్సిన 5 లక్షలు ఇచ్చి తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోండి, మీరు ఎప్పుడెప్పుడు 5 లక్షలు ఇస్తారా అని నేను ఎదురు చూస్తున్నాను, మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు అంటూ మీ నాన్న చెప్పాడంట, అందుకే నా అల్లుడికి నేను 5 లక్షలు ఇచ్చి పంపించాను, నా అల్లుడి ఇంటి నుంచి బయటికి వచ్చేయాలి అన్న ఉద్దేశంతోనే, ఈ ఇంట్లో ఉంటే రామరాజు దగ్గర విలువ ఉండదు, రామరాజు నా అల్లుడికి విలువనివ్వడు అంటూ మాట్లాడేసరికి, అసలు మీకు ఎవరు చెప్పారో ఏంటో చెప్పండి అంటూ రామరాజు అడుగుతాడు. అది ఇంకెవరు మీ ఇయ్యపురాలు భాగ్యం అనగానే ఒక్కసారిగా రామరాజు షాక్ అవుతాడు. ఏం చెప్పింది అనేసరికి, ఏం చెప్పిందా, మీరు ఆస్తి పంపకాలు ఎవరికి పంచకుండా అందరి ఆస్తులు మీ దగ్గరే ఉంచుకుంటున్నారని, మీ అల్లుడు
లంచం ఇచ్చి కొనుక్కోవడానికి కారణం నేనేనని మీరు నోటుకొచ్చినట్టల్లా నన్ను హీనంగా మాట్లాడారు కదా, అందుకోసమనే మీకు చెంపదెబ్బ కొట్టాలి అన్నా మీకు సిగ్గనేది లేదని నన్ను హీనంగా మాట్లాడారు కదా, అందుకోసమనే ఈ ఇంటిని 2 ముక్కలు చేసి ఈ ఆస్తిని భాగాలు చెయ్యాలని చూశాను అని చెప్పి ఇంకా చెప్తాడు ప్రసాదరావు. అయితే ఏం మాట్లాడుతున్నారు, నేను ఆ మాట ఎందుకంటాను, నా కొడుకులు నా కూతుళ్ళు అందరూ కలిసికట్టుగా ఉండాలని, ఇది అయోధ్య లాంటి ఇల్లులా ఉండి అందరూ అన్నదమ్ముళ్ళు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలనేదే నేను కోరుకుంటాను. ఎప్పుడు కూడా ఎలాంటి సమస్య రాకూడదు అన్న ఉద్దేశమే నాది తప్ప నాకు వేరే ఉద్దేశమే లేదు. నా కొడుకులు ఎప్పుడూ సంతోషంగా నా ముందు ఉండాలి, నా కొడుకులు నా ముందు ఉంటేనే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు, చేసిందంతా చేసి ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు, ఆస్తి పంపకాలు అనేసరికి ఎలా మాట్లాడుతున్నారా, మీ కొడుకులు ముగ్గురు కలిసిమెలిసి ఉండాలి అని మీరు ఆలోచిస్తున్నారా అని చెప్పాను. కానీ అవును నాన్న, మా మావయ్య ఎప్పుడు అలానే ఆలోచిస్తారు, నన్ను ఇంటి కోడలుగా కాదు కూతురులా చూసుకుంటారు, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నాకు తోడుగా ఉంటారు, ప్రతి క్షణం మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునే మా మావయ్య దగ్గర నుంచి మేము ఎందుకు బయటికి రావాలనుకుంటాము, అయినా ఆ భాగ్యం కావాలని మీకు లేనిపోనివి చెప్పి ఇంటి నుంచి సాగర్ని దూరం చేయాలని, ముఖ్యంగా నన్ను ఇంటి నుంచి దూరం చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే ఇదంతా చేసింది అంటూ మాట్లాడేసరికి ఆవిడకేం అవసరం, ఆవిడికి అవసరం ఏంటి అని చెప్పాను. కానీ నేను ఇంట్లో ఉంటే ప్రతి క్షణం వాళ్ళ ఆటలు సాగవు, ఎందుకంటే వాళ్ళ నిజ స్వరూపాల గురించి నాకు తెలుసు కాబట్టి, వాటి గురించి నేను ఎక్కడ బయట పెట్టేస్తానేమోనన్న భయంతోనే నన్ను శాశ్వతంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టడానికి ప్లాన్ చేశారు. కానీ మీరు ఇంటిలో ఓట అనగానే ఇంట్లో గీత గీసుకుని ఇంట్లోనే ఉంటున్నాము. మా మామయ్య గారు ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు, ఏ కొడుకుకి అన్యాయం చేయాలని చూడలేదు, అందరూ జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలి, తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తులు ఉంటే కూడగొట్టు పెట్టుకోవడానికే తప్ప వాళ్ళు సంపాదించకుండా ఆ డబ్బుతో తిని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళకి భవిష్యత్ అంటూ ఉండదని, తర్వాత తరం పిల్లలకైనా సరే వీళ్ళు హ్యాపీగా మంచి లైఫ్ని ఇవ్వాలి అని మా మామయ్య గారు ముందు చూపుగా ఆలోచించే మనిషే తప్ప ఎప్పుడూ తప్పుగా పొరపాటుగా ఆలోచించే మనిషి కాదు మా మామయ్య. మరి అలాంటి తప్పుడు మా మామయ్య గారు తప్పు చేశారు అంటూ ఎలా తప్పు పడతావు, ఏ రకంగా తప్పు పడతావు, అయినా మా మామయ్య ఎప్పుడూ తప్పు చేసే మనిషే కానే కాదు, అది అర్థం చేసుకోకుండా ప్రతి క్షణం ఎందుకు క్షోభ పెడుతూ ఉంటావు, ప్రతిసారి మా మామయ్య మీద నిందలు వేయడమే నీ పనా, అసలు నీకున్న సమస్య ఏంటి నాన్న, మా మామయ్య మీద గెలవాలనుకుంటున్నావా, ధీరజ్ని ఇల్లరికం తీసుకువెళ్ళాలి అని సాగర్ని ఇల్లరికం తీసుకువెళ్ళాలనేదే నీ ఆశ, అది ఎప్పటికీ నెరవేరదు నాన్న, అసలు అలా ఎలా నెరవేరుతుంది అనుకుంటున్నావు, అదే నీకు కొడుకుండి నీ కొడుకు నీ నుంచి కాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటే నువ్వు ఎలా చూస్తూ ఊరుకోగలవు, అట్లీస్ట్ కూతురు విషయంలో కూడా నువ్వు అదే అనుకుంటున్నావు కదా, నీ కూతుర్ని ఎప్పటికైనా నీ దగ్గరికే తీసుకురావాలి అని కోరుకుంటున్నావు, కూతురు విషయంలోనే నీకంత స్వార్థం ఉంటే మరి మామయ్య గారు కొడుకుల విషయంలో ఆలోచించరా, ముగ్గురు కొడుకులు త్రిమూర్తుల్లా కలిసి ఉండాలని కలిసికట్టుగా ఉండాలని కష్టమైన సుఖమైన వాళ్ళే పంచుకోవాలని మా మామయ్య గారు ఎప్పుడూ ఆశపడుతూ ఉంటారు. మరి అలాంటిది ఏదో ఎవరో చెప్పారని వాళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు ఎలా వినేస్తావు నాన్న, గవర్నమెంట్ ఉద్యోగిని నాకు తెలివితేటలు లేవా అంటావు కదా, మరి ఈ తెలివితేటలన్నీ ఏమయ్యాయి, ఈ భాగ్యం చెప్పిన మాటలన్నీ నమ్మి మా మామయ్య గారిని నువ్వు అనుమానిస్తావా, అవమానిస్తావా, తప్పు నాన్న నువ్వు చేసింది, ముమ్మాటికి తప్పే అంటూ మాట్లాడేసరికి అంటే నేను చేసిందే తప్పు అంటున్నావా, అవును నాన్న నువ్వు చేసిందే తప్పు, మా మామయ్య గారు తప్పు చెయ్యరు, నువ్వు మా మామయ్య గారు కాలర్ పట్టుకున్నందుకు క్షమాపణ చెప్పాలి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు నర్మదా, నేనెందుకు క్షమాపణ చెప్పి తీరాలి నాన్న, ఎందుకంటే తప్పు చేయని మా మామయ్య గారి మీద నింద వేసినందుకు, మీ మామయ్య తప్పు చేయలేదా, మీ మామయ్య మాట అనలేదా అనే ఉంటాడు,
ఇప్పుడు మీ మావయ్యని నువ్వు కప్పిపుచ్చడం కోసమే అలా మాట్లాడుతున్నావు, లేదంటే మీ మావయ్య అనకుండా ఎందుకుంటాడు? లేదు నాన్న, మా మావయ్య గారు అనలేదు. సరే, మీ మావయ్య గారు అనలేదని నిరూపించు, అప్పుడు నేను మీ మావయ్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను అనేసరికి వెంటనే ధీరజ్, ఆ భాగ్యం వాళ్ళకి ఫోన్ చేసావు లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని వెంట పెట్టుకునో రా అని చెప్పాను, కానీ సరే వదినా అని చెప్పి వెంటనే ధీరజ్ బయలుదేరి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంకా వల్లి లోపలికి వెళ్ళబోతూ ఫోన్ చేయడానికి వెళ్తుందా అన్న ఉద్దేశంతో వల్లిని అక్కడే ఆపేస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇద్దరు ఇక్కడే ఉండండి అని చెప్పనేసరికి ఇద్దరు కూడా అక్కడే ఉండిపోతారు. సుక్కు ఇటు వల్లి ఇద్దరు కూడా ఉండేసరికి రామరాజు అలా కూర్చుని ఉంటాడు. కూర్చుని ఉండడంతో ఇంకా ప్రసాదరావు అయితే ఇంకా అలా నిలబడిపోయి ఉంటాడు. నిలబడిపోవడంతో ధీరజ్ వెళ్ళి భాగ్యం, దౌర్భాగ్యం అత్త అని చెప్పడంతో ఏంటల్లుడు ఇలా వచ్చావు అనగాని, నువ్వు మా అమ్మ కారు ఎక్కని వచ్చి అనగాని, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అనగాని, మిమ్మల్ని ఇద్దరిని నేను చెప్తేనే కానీ రారా అంటూ ధీరజ్ అడిగేసరికి, అది కాదల్లుడు అనగానే, ఎక్కండి అంటూ ఒక గసరడంతో ఇద్దరు కూడా కారెక్కి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత సరాసరి రామరాజు వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చేసరికి, ఇక్కడికి తీసుకొచ్చారు, అయినా ఈ సామానం అంతా ఏంటి అనుకుంటూ రండి లోపలికి అని చెప్పాను. కానీ ఇంక ఇద్దరు కూడా లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత అందరినీ కూడా చూసి, ప్రసాదరావుని చూసి, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా లోపలికి వచ్చిన తర్వాత, రండి భాగ్యం గారు రండి, మీరే కదా నా దగ్గరికి వచ్చి రామరాజు ఇలా చెప్పాడు, ఇలా చేశాడు అని చెప్పారు కదా, చెప్పండి ఇప్పుడు అనగాని, ఏం మాట్లాడుతున్నారండి, నేను మీ ఇంటికి రావడం ఏంటి, అసలు మీ ఇల్లే మాకు తెలీదు అనగాని, ఏంటి మా ఇల్లు మీకు తెలీదా? ఆ రోజు నువ్వు మీ ఆయన ఇద్దరు కలిసి వచ్చి ఇలా రామరాజు ఆస్తి ఇవ్వకుండానే మీ అల్లుడిని, మీ కూతుర్ని ఇంటి నుంచి బయటకి పంపించేస్తున్నారు. పైగా మీ కూతురు చేత అక్కడ అన్ని పనులు చేయించి మీ కూతుర్ని అసలు ఎక్కడా లెక్క చేయకుండా, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుందన్న విలువ కూడా లేకుండా ఎప్పటికప్పుడు ఏదొకటి అంటూ ఉండడమే తప్ప వేరే పనేమీ లేదు రామరాజుకి అంటూ మీరు చెప్పారు కదా. మీరు చెప్తేనే కదా నేను ఇక్కడ ఆస్తి పంపకాలు అది ఇది అని మాట్లాడాను. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ అయ్యో, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో బ్రదర్, నేను మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు 2 సార్లు చూశాను కానీ నేను మీతో మాట్లాడలేదు బ్రదర్, ఇప్పుడు మాత్రమే చూస్తున్నాను అంటూ ఇంకా కావాలని ప్రసాదరావు తెలియనట్టు మాట్లాడేసరికి, ఏమంటున్నావు అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం మావయ్య, ఒక్క నిమిషం నేను చెప్తాను కదా, చెప్పు మావయ్య అంటూ మెడలో ఉన్న తుమాల్ని కాస్త పట్టుకుని తుమాల్ని అటు ఇటు లాగేసరికి, ధీరజ్ అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం నాన్న చెప్పు అంటూ చెంపలు పగలగొడతాడు. పగలగొట్టేసరికి, బావగారు నన్ను క్షమించండి, మావిడే వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు చెప్పింది. మీరు ఆస్తి పంపకాలు చెయ్యనని, ఆస్తి ఇవ్వడం ఇష్టం లేదని, కొడుకుల్ని దూరం చేయాలని అనుకుంటున్నారని, సాగరు తనకిష్టం లేని పని చేశాడు కాబట్టి తనని ఏ వంక దొరికితే ఇంట్లోంచి బయటికి పంపిద్దామా అని ఆలోచిస్తున్నాడన్న విషయం మొత్తం చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా వల్లి షాక్ అయిపోతుంది. ఏంటి, నేను ఆస్తి పంపకాలు చేయనని చెప్పానా? ఏమ్మా నర్మదా, నిన్ను ఎప్పుడైనా బానిసలా చూసానా? కోడలు కాదు కూతుర్లా చూసుకున్నానని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు. అయినా చూసావా మీ నాన్నతో ఎలా చెప్పారా అనగానే, అదే కదా మావయ్య నేను చెప్తున్నాను, మా నాన్న వీళ్ళ మాటలు వినే ఆ రోజు ఇంటికి వచ్చి అంత పెద్ద గొడవ చేశారు. ఇప్పటికైనా అర్థమైందా సాగర్, ఎవరు చేశారో, ఎవరు ఎలాంటి తప్పు చేశారో మావయ్య గారు ఎప్పుడూ మనల్ని కించపరచాలని ఎప్పుడూ చూడలేదు. మా నాన్న కూడా మావయ్య విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఏమంటారు నాన్న, ఇప్పుడు చెప్పండి, మీరు అర్థం చేసుకున్నది వాళ్ళు కావాలని మీకు చెప్పారు అన్న విషయం మీకు అర్థమైందా? వాళ్ళకేదో సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి బయటపడడం కోసం ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించిన సమయంలో మీరు వాళ్ళకి గుర్తొచ్చారు. అందుకోసమనే మీరు గుర్తు రావడం వల్లే మిమ్మల్ని రెచ్చగొట్టి మావయ్య గారి మీద ఉసుకలిపి ఈ ఇంటిని 2 ముక్కలు చేయాలన్న ఆలోచన వీళ్ళది. అర్థమైందా ఎప్పటికైనాను అనేసరికి, బావగారు నన్ను క్షమించండి అంటూ కాళ్ళ మీద పడతాడు.
నన్ను క్షమించండి. ఇన్ని రోజులు కూడా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారని, మీరు నన్ను ఏదో రకంగా తక్కువ చేయాలని అనుకుంటున్నారని నేను ఇన్ని రోజులు తెలుసుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో. ఈ భాగ్యం చెప్పుడు మాటలు వినే నేను ఈ ఆస్తి పంపకాలు జరపాలని, ఇది చేయాలని, అది చేయాలని రెచ్చగొట్టి కావాలని చేశాను. ముగ్గురు కొడుకుల్ని కూడా మీరు సమానంగానే చూస్తున్నారు. కొడుకులకి ఆస్తి ఇస్తే వాళ్ళు నాశనం చేసుకుంటారని ముందు చూపుగా వాళ్ళకి ఎప్పుడు అవసరమో అప్పుడే ఇవ్వాలనుకుంటున్నారు. మీ ఆలోచన తప్పు పట్టే పని నేను ఎప్పటికీ చెయ్యను. నన్ను క్షమించండి రామరాజు గారు. నేను తప్పు చేశాను. ఎంత పెద్ద తప్పు చేశానంటే ఒక కుటుంబం నుంచి ఒక మనిషిని వెలివేసేంత తప్పు చేశాను. ఒక కుటుంబం నుంచి ఒక మధ్య కొడుకుని దూరం చేసేంత తప్పు చేశాను. నన్ను క్షమించండి అంటూ ఇంకా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతారు. అడిగేసరికి ఇంకా రామరాజు లేచి నిలబడి ఇంకా భాగ్యాన్ని కొడదాము అని అనుకునే ఆనందరావు చెంప పగలగొడతాడు. అసలు మీకు సిగ్గు అనేదే లేదా, బుద్ధి అనేదే లేదా? వాళ్ళకి సిగ్గు శరం బుద్ధిహీనం ఏమీ లేవు నాన్న. లేదంటే కుటుంబాల మధ్య ఇంత గొడవ పెట్టాలని ఎందుకు చూస్తారు? ఆస్తి పంపకాల విషయంలో ఎంత ప్రాబ్లంని ఎందుకు ఫేస్ చేయడానికి చూస్తారు? అసలు వాళ్ళు మనుషులే కాదు. వాళ్ళకి ఎంత చెప్పినా బుర్రకెక్కదు. వదిలేసేయండి, క్షమించండి అంటూ ఇంకా కాళ్ళ మీద పడేసరికి మీరు నా కాళ్ళ మీద పడాలని నేను అనుకోవడం లేదు, మీరు నన్ను ఎలా క్షమాపణ చెప్పాలి అని అనుకోవడం లేదు. కానీ మీరు ఒకటి గుర్తు తెచ్చుకోండి, నా కూతుళ్ళు ఎలాగో నర్మదా, ఇటు ప్రేమ వాళ్ళు కూడా అలాగే. శ్రీవల్లితో సహా అందరినీ నా కూతుళ్ళలాగానే చూశాను. కానీ వాళ్ళే నన్ను వేరుగా చూస్తే నేనేమీ చెయ్యలేను అంటూ మాట్లాడేసరికి అది కాదు బావగారు అని చెప్పాను. కానీ ఇంకా వదిలేసేయండి, జరిగిందేదో జరిగిపోయింది, దాన్నే పట్టుకుని వేలాడడం ఎందుకు? దయచేసి సామానాలు వెనక్కు ఇచ్చేసండి, ఈ రెండు ఇంటి మధ్య ఉన్న గీతని చెరిపేసండి చాలు అనగానే సాగర్ అయితే వద్దు మామయ్య, ఈయన ఆస్తి ఇవ్వడు అనగానే ప్రసాదరావు సాగర్ చెంప పగలగొడతాడు. ఇలాంటి గొప్ప మనిషి నుంచి కొడుకుని వేరు చేయాలనుకోవడం నేను చేసిన బుద్ధి పొరపాటు. నీ కంటి ముందు కనిపించినవన్నీ నేను పెట్టిన కల్పితాలే. నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నా చేతుల్లోనే మోసపోవాలని ప్రతి క్షణం నేను ఆరాట పడుతూనే ఉన్నాను. ప్రతి క్షణం నిన్ను ఓడిపోయేటట్టు చెయ్యాలని చూస్తూనే ఉన్నాను. కానీ మీ నాన్న లాంటి గొప్ప మనిషి గురించి తెలిసిన తర్వాత, మీ నాన్న నా విషయంలో తప్పు చేయలేదు అని తెలుసుకున్న తర్వాత మీ నాన్నను సైతం క్షమాపణ అడిగాను. నువ్వు కన్న కొడుకువే కదా, ఆ మాత్రం క్షమాపణ అడగలేవా? క్షమాపణ అడిగితే అన్ని సమస్యలు తీరిపోతాయి. మనం చెప్పే 5 అక్షరాల పదానికి ఎంత విలువుందో తెలుసా సాగర్? ఒక మనిషి మీద కోపం పెంచుకున్న కోపాన్నంతా కంట్రోల్ చేయగల శక్తి ఆ అక్షరాలకి ఉంది. అంతలాంటి మాట చెప్పినంత మాత్రాన మనలో మనం తగ్గించుకున్న వాళ్ళము ఎట్టి పరిస్థితుల్లోమూ కాదు సాగర్. నిజంగా రామరాజు ముందు నేను తప్పు చేసిన వాడిలా నిలబడ్డాను. ఆ రోజు భాగ్యం చెప్పిన మాటలు విని నిజంగానే రామరాజు నన్ను అంత తక్కువగా చేసి మాట్లాడా అని ఎంతో బాధ కలిగే నేను ఆ రోజు లాయర్ని తీసుకుని మరీ వచ్చాను. ఈ కుటుంబం మొక్కలు చేయాలనేది నా ఉద్దేశం కాదు. ఎక్కడైనా సరే కూతురు అత్తవారింట్లో సంతోషంగా ఉంది అన్న మాట తల్లిదండ్రులుగా మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కానీ నా కూతురు అత్తవారిల్లు మంచిది కాదు అని తెలుసుకున్న తర్వాతే నేను ఇలా విడదీయాలనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు భాగ్యం వాళ్ళు కావాలనే చెప్పారని, కుటుంబంలో సమస్యలు తీసుకురావడం కోసం నన్ను ఒక పావులా వాడుకున్నారన్న విషయం తెలిసాక మీ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదు. ఒక కొడుకు ఒక బిడ్డను ఒక తండ్రి ఎంత అల్లారు ముద్దుగా చూసుకుంటాడో తెలుసు. ఆ బిడ్డ తనతోనే ఉండాలని, జీవితాంతం తన ప్రాణాలు విడిచేంత వరకు తనతోనే కలిసి ఉండాలని. కానీ మీ నాన్న విషయం వేరు. మీ నాన్న చిన్నప్పటి నుంచి ఒక అనాథలా పెరిగాడు. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఇంత పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని మీ నాన్న గొప్పగా బ్రతకాలి, నా కన్ను మూసేంత వరకు నా కొడుకులు, నా కోడళ్ళు, పిల్లలు, అల్లుళ్ళు అందరూ కూడా నా కళ్ళ ముందు ఉండాలి. అనాథలా నేను పుట్టాను, అనాథలా నేను పెరిగాను.
నా చావు మాత్రం అనాథలా ఉండకూడదు అని మీ నాన్న అందరితో కలిసి ఉండాలని కోరుకున్నాడు. అందుకే కొడుకులని ఎంతో బాధ్యతగా తీర్చిదిద్దాడు. నేనే చెప్పుడు మాటలు విని మీ కుటుంబం నుంచి నిన్ను దూరం చేయాలనుకున్నాను సాగర్. నన్ను క్షమించు అనగాని, అయ్యో మామయ్య, మీరు నన్ను క్షమాపణ అడుగుతున్నారేంటి? నిజానికి నువ్వు మీ నాన్నను క్షమాపణ అడగాలి. అడుగు. అడిగినంత మాత్రాన్ని ఏ మాత్రం తక్కువ కాదు. నీకు జన్మనిచ్చిన నీ కన్న తండ్రి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగడంలో ఏ తప్పు లేదు అంటూ ఇంకా ప్రసాదరావు చెప్పేసరికి, క్షమాపణ అడగడానికి కూడా నేను అర్హుడిని కాదు అని నా మనసు కనిపిస్తుంది మామయ్య. అందుకే క్షమాపణ అడగలేకపోతున్నాను అనగాని, ఏం మాట్లాడుతున్నావు సాగర్? ఒక్కసారి మామయ్య గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. ఇంకా ఎలాంటి సమస్యలు ఉండవు. మనకొచ్చిన ప్రతి సమస్యని మామయ్య గారే తీర్చిదిద్దుతారు. అది గుర్తుపెట్టుకోనేసరికి నాన్న అంటూ వెళ్ళి కాళ్ళ మీద పడతాడు. ఇంకా దుఃఖం పొంగుకొస్తున్న రామరాజుకి కొడుకుని తీసుకుని గుండెలకి హత్తుకుంటాడు. మీరు నా కాళ్ళ దగ్గర ఉండాలని ఏ రోజు అనుకోలేదురా. మీరు ముగ్గురు నా మనసులో ఉండాలనుకున్నాను. ముగ్గురు త్రిమూర్తుల్లా ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న సంతోషం కలిగినా ముగ్గురు కూడా సంతోషంగా మేము మీకు భరోసాగా ఉన్నాము నాన్న, మేము మీకు జీవితాంతం తోడుగా ఉంటాము నాన్న అనే భరోసా నాకు ఇవ్వాలని కోరుకున్నాను. అంతే తప్ప మీ మధ్య దూరం పెరగాలని కానీ, మీరు నా నుంచి దూరం అయిపోవాలి కానీ, ఆస్తి పంచి ఇస్తే నువ్వు శాశ్వతంగా మాకు దూరం అయిపోతావన్న ఒకే ఒక్క కారణం చేత ఆస్తి ఇవ్వను అని అంటున్నానే తప్ప నీకు అన్యాయం చేయాలన్న ఆలోచన నాకు లేదు అంటూ ఇంకా రామరాజు అనేసరికి, క్షమించండి బావగారు, అది తప్పు నాదే. ఆస్తి పంచితే నా అల్లుడు చక్కగా సంతోషంగా జీవిస్తాడని అనుకున్నాను తప్ప మీ అంత లోతుగా నేను ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించండి అనగానే, క్షమాపణలకు ఇది సమయం కాదు. అంతా కలిసికట్టుగా ఉండాలి. ఎవరు ఎన్ని తప్పులు చేసినా పిల్లలు భవిష్యత్తు కోసమే, కానీ ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేసేటట్టుగా మనం చెప్పే అబద్ధాలు ఎప్పుడూ ఉండకూడదు. భాగ్యం, అర్థమవుతుందా నీకు? మీరు ఎన్ని కుట్రలు చేశారో, ఎన్ని కుతంత్రాలు చేశారో నాకు తెలియదు. నాకు దగ్గర మా పిల్లలు కానీ, నా కోడళ్ళు కానీ ఏ విషయం చెప్పలేదు. ఎందుకోసం? ఒకళ్ళ జీవితం నాశనం అవ్వకూడదన్న ఉద్దేశంతోనే కదా. నా పెద్ద కొడుకు, పెద్ద కోడలు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశమే కదా. దయచేసి వాడిని మాత్రం బాధ పెట్టకండి. వాడు చాలా అమాయకుడు. పైగా వాడి మనసు ఎంతో సున్నితమైనది. అర్థం చేసుకుని ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటే నేను సంతోషిస్తాను అంటూ రామరాజు చెప్పేసరికి, తప్పైపోయింది బావగారు, ఇంకెప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టము, మేమెవరిని బాధ పెట్టము అని చెప్పి ఇంకా వాళ్ళు కాస్త చెప్తారు. చెప్పేసేసరికి అంతా కూడా చాలా సంతోషంగా సంబరపడుతూ ఉంటారు. ఇదే సరైన సమయం అమ్మా, మనం ఇప్పుడు నిజం చెప్పేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. తర్వాత నిజం తెలిస్తే అందరూ బాధపడతారు. ఇప్పుడే చెప్పేద్దామమ్మా, నేను కడుపుతో లేను, ఇదంతా నేను ఇంటికి రావడం కోసమే అబద్ధం చెప్పాను అని చెప్పేద్దామమ్మా అని చెప్పనేసరికి, వద్దమ్మా, ఇప్పుడు గనక చెప్తే మనల్నే తప్పు పడతారేమో అనగానే, అలాంటిదేమీ ఉండదు, మీరు అలా ఆలోచిస్తున్నారు, తప్పు పట్టరు, దయచేసి చెప్పేద్దామమ్మా అంటూ ఇంకా చెప్పడంతో, సరే ఏదొకటి చేద్దాము అని ఇంకా అలా ఆలోచించుకుని ఇంకా నిజం చెప్పేద్దాము అని అనుకుని ఇంకా అంతా గదిలో అనుకుని బయటికి వచ్చేసరికి బయట చందు ఉంటాడు. ఏంటి వల్లి, నిజం చెప్పేద్దాము అని అంటున్నావు? ఏమి నిజం గురించి? దేని గురించి చెప్పు వల్లి. నువ్వు నా దగ్గర ఏదైనా నిజం దాస్తున్నావా? నా దగ్గర ఏదైనా ఆ విషయాన్ని దాచిపెట్టి నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? చెప్పు వల్లి, నాకు అబద్ధం చెప్పాలని మాత్రం ట్రై చేయకు. నేను నిన్ను ఎంతగానో నమ్మాను. నువ్వు నన్ను మోసం చేస్తావని కలలో కూడా అనుకోను. ప్లీజ్ వల్లి, చెప్పు వల్లి అంటూ చందు అడిగేసరికి, నన్ను క్షమించు బా, నేను తప్పు చేశాను. నీతో కలిసి ఉండాలి అన్న ఉద్దేశంతో ఇన్ని తప్పులు, ఇన్ని మోసాలు చేశాము. కానీ నేను కడుపుతో ఉన్నానని నువ్వు ఎంతగానో సంబరపడుతున్నావు. నా కడుపులో ఎలాంటి బిడ్డ లేదు బా. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు బా.
నేను చేసింది తప్పే అంటూ ఇంకా వల్లి కాస్త అసలు విషయం బయట పెడుతుంది. బయట పెట్టేసరికి ఒక్కసారిగా చందు షాక్ అయిపోతాడు. అంటే నీ కడుపులో బిడ్డ లేదా అని చెప్పాను కానీ లేదు బా అని చెప్పనేసరికి ఏంటమ్మా వల్లి ఏమంటున్నావు, నువ్వు కడుపుతో ఉన్నావు అని చెప్పింది అబద్ధమా అనగానే అవును మామయ్య గారు, నేను కడుపుతో ఉన్నాను అని చెప్పింది అబద్ధమే. కేవలం నా కాపురం నిలబెట్టుకోవడం కోసం మాత్రమే అబద్ధం చెప్పాను, నన్ను క్షమించండి అంటూ ఇంకా వల్లి 2 చేతులు జోడించి క్షమాపణ కోరుతుంది. కోరేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఎవ్వరికీ ఏం అర్థం కాదు. ఎవరి ద్వారా అయినా నిజం తెలిస్తే అనుకోవచ్చు, తనంతట తానుగానే నిజాన్ని బయట పెట్టింది కాబట్టి నన్ను క్షమించు బా, ఇంకెప్పుడు పొరపాటు చేయను, ఇంకెప్పుడు తప్పు చేయను, ఇంకెప్పుడు అబద్ధం చెప్పను బావా, నువ్వు ఏం చెప్తే అదే నడుచుకుంటాను. ఇక్కడ విషయాలు మా అమ్మకి ఏ విషయం చెప్పను, ఇక్కడ నేను సంతోషంగా ఉంటాను, నువ్వు నన్ను హ్యాపీగా చూసుకుంటున్నావు బా, నేను తప్పు చేశాను అని నువ్వు నమ్మితే నన్ను బయటకు గెంటే బా, ఇప్పుడు మాత్రం చేసిన ఈ పొరపాటుని క్షమించు బా, ప్లీజ్ బా అంటూ ఇంకా ఎంతగానో బ్రతిమలాడుకునేసరికి ఇంకా ఏం చేస్తాడో చందు మాత్రం ఏం చేయగలడు. ఏం చేయడానికి ఎలాంటి అవకాశం లేకుండా వల్లి ముందే చెప్పి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేసరికి బావగారు, మీతో కలిసి ఉండడం కోసమే కదా వల్లి యొక్క ఇంత పెద్ద అబద్ధాన్ని ఆడింది. అప్పటికీ మీరు చెప్తూనే ఉన్నారు అబద్ధాలు చెప్పొద్దు, మోసాలు చెయ్యొద్దు అని. తప్పలేదు, ఈ ఒక్కసారికి వల్లి అక్కని క్షమించండి అంటూ మాట్లాడేసరికి ఇంకా చందు అయితే చూసావా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు నిన్ను క్షమించి నీతో కలిసి కాపరం చేయమంటున్నారు. నువ్వు మాత్రం వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేయడానికి నువ్వు మీ అమ్మ కుట్రలకి తెరదించుతున్నారు. మీ అమ్మతో ఉంటే ఎప్పటికీ నువ్వు బాగుపడవు వల్లి, తర్వాత నీ ఇష్టం. మీ అమ్మ సావాసాన్ని ఎలా తగ్గించుకుంటావో, ఎలా మీ అమ్మను కట్ చేసుకుంటావో అది నీ ఇష్టం అని చెప్పి ఇంకా చందు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయేసరికి ఇంకా వల్లి అయితే వెళ్ళిపోమ్మా, ఇంకా నువ్వు నా జీవితంలో ఉండొద్దు, నా జీవితంలో ఉంటే నా బావ నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడు, వెళ్ళిపోమ్మా అంటూ ఇంకా వల్లి కాస్త చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.